మనిషి పాపాలకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడికి దగ్గరవుతాడు. ప్రతి జడ వస్తువులో కూడా పరమాత్మను చూడగలగడమే భక్తి. భక్తికి మనసుతో మాత్రమే సంబంధం, కానీ శరీరంతో కాదు. మరి మనసుతో చేయగల మంచి పనులు ఏంటి? మంచి పనులు ఎలా చేయాలి? ఇలాంటి మరెన్నో విషయాలను ఈరోజు ప్రవచనం కార్యక్రమంలో తెలుసుకుందాం. మీరు అంబేద్కర్ గారి చరిత్ర మాత్రం కరెక్ట్గా చదివి ఉంటే, నేను మీకు ఛాలెంజ్గా చెప్తున్నాను, ఆయన రాశారు ప్రొటెక్ట్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మిన్స్ సేఫ్గా ఉన్నారు, వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు అంటే మన ధర్మము అనేది నిలబడుతుంది అని అంబేద్కర్ గారు రాశారు. అది ఎవరైనా చెప్తున్నారా? వాళ్ళు ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేసుకోవడానికి ఆయన చెప్పిన హాఫ్ నాలెడ్జ్ మాత్రం చెప్తున్నారు. జరిగిందండి, ఒక కాలంలో ఈ జాతి భేదాలు అనేవి చేశారు, కానీ మన పురాతన కాలంలో అవి లేవు, మన వేదాల్లో అవి లేవు. మన వేద విద్య పఠించే బ్రాహ్మణులు ఎప్పుడు కూడా అలాగా దురాచారం అనేది చేయలేదు. ఎవరిదో మాట విని మనము మన బ్రాహ్మణికల్ సిస్టమ్ని, మన టెంపుల్ సిస్టమ్ని మనం విధ్వంసం చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటున్నాము అంటే, అసలు గుడులు ఎందుకు అంటున్నారు. ఎందుకు కావాలి అంటే ఆలోచించండి. ఒక్క గుడి చేసే ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం. అసలు ఎన్నో టెంపుల్స్, ఒక రాజులు పెద్ద పెద్ద టెంపుల్స్ ఎందుకు కట్టారండి? ఎందుకు కట్టారు వాళ్ళు చెప్పండి. ఎందుకు అంటే ఒక గుడి ద్వారా ఇలాంటి ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. మనం పాఠశాలల్లో నేర్చుకుంటాము, కానీ ఒక మనిషికి ఒక ఏముంటుంది అంటే మర్చిపోతాం మనము. నేను ఏం చేయాలి మర్చిపోతుంటాము. కాబట్టి మాటి మాటికి అదే భాగవతము, రామాయణము ఇలాంటి ప్రవచన రూపాల్లో మనకు మాటి మాటికి అందించి ఈ ఋషులు, ఈ ప్రవచనకర్తలు, ఈ గురువులు, ఈ బ్రాహ్మణులు మన సమాజంలో ఇప్పటికీ కూడా హ్యుమానిటీ ఉంది అంటే దానికి ఖచ్చితంగా కారణం, ఛాలెంజింగ్గా నేను చెప్తున్నాను, సనాతన వైదిక ధర్మంలో ఉన్న ఈ ప్రవక్తలు, ఈ బ్రాహ్మణులు మాత్రమే అని మనం మర్చిపోవద్దు. ఎవరు ఏం చెప్తున్నారు అంటే అది ఎంతవరకు నిజమో అన్నది మనం అన్వేషణ చేయాలి, కానీ మనం దాని గురించి ఆలోచించాలి. కానీ చెప్తున్నారు అంటే టీవీలో వచ్చేసింది, యూట్యూబ్లో వచ్చిందని ప్రత్యేక నిజమవుతుందా అండి? కాదు. అండర్స్టాండ్ ఒక వైదిక సనాతన ధర్మం మాత్రమే నేను చెప్తున్నానండి. భారతదేశం ఒక్కటే కాదు, ఎక్కడ కూడా భారతీయ వైదిక సనాతన ధర్మం పాటింపబడుతుందో అక్కడ అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకు అని మళ్ళీ మీరు అనొచ్చు, సనాతన రాష్ట్రం చెయ్యాలి, మన హిందూ రాష్ట్రం చెయ్యాలి భారతదేశాన్ని, అంతేకాదు మన సంపూర్ణ సృష్టిని కూడా హిందూ రాష్ట్రంగానే చేయాలి. ఎందుకంటారు అంటే వేరే వాళ్ళని చంపేద్దాం, వేరే వాళ్ళని తీసేద్దామని కాదండి. ఒక్క వైదిక సనాతన ధర్మం మాత్రమే లాంటిది అంటే అందరినీ యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ప్రతి ఒక్క జీవి విశ్వ మాంగళ్య కార్యము వసుధైవ కుటుంబకము అన్న కాన్సెప్ట్ సనాతన ధర్మం తప్ప ఎక్కడనుంటే ప్లీజ్ మీరు నాకు చూపించండి. ఇప్పుడు మనం చెప్పేది కాదు, దిస్ ఈస్ దేర్ ఇన్ వేదాస్. మన అన్ని దగ్గర మనం ఏం చెప్పారు మీరు చూస్తే, ఒక మనిషి ఎప్పుడు నాకు డియర్ అవుతాడు అంటే వెన్ కాయిక వాచిక మానసిక పాపాల నుంచి ఎప్పుడైతే దూరం అవుతాడో అప్పుడే నాకు వాడు ప్రియుడుగా అవుతాడు, అంటే నాకు తను ఇష్టమవుతాడు అని దేవుడు చెప్తున్నాడు. అంటే కాయిక వాచిక మానసిక, ఇప్పుడు మనం చూసామనుకోండి క్రైమ్స్ ఎలా అవుతాయి చెప్పండి. ఫస్ట్ మనసులో వస్తాయి, శారీరకంగా చేస్తారు, వాచికంగా చేస్తారు. ఇవన్నీ చేస్తే యూ విల్ బి నాట్ టు డియర్ టు మీ. నువ్వు ఎవరినన్నా వాచికంగా, కాయికంగా, శారీరకంగా కాదండి మానసికంగా కూడా హింస చేస్తే నువ్వు నాకు నచ్చవు అని చెప్పే పరమాత్మ మన సనాతన ధర్మంలో ఉన్న పరమాత్మ. అమ్మవారు కానివ్వండి, శివుడు కానివ్వండి, అందరూ ఒకటే. వాళ్ళు అదే చెప్తున్నారు. మరి ఇలాగా ధర్మం పాటించిన మనిషి సమాజంలో ప్రశాంతతను, ఆనందాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని ఇస్తారా, టెర్రర్ పెంచుతాడా చెప్పండి? దట్ ఈస్ ద రీజన్ మన వైదిక ధర్మం పాటించే ఒక్క రాజు కూడా మీరు చూడరండి దట్ ఒక రాజ్యం మీద వెళ్ళి ఆయన దాడి చేసి ఆ ధనాన్ని దోచుకున్నాడు అన్నది ఎక్కడ కూడా మనకు అసలు దొరకదు. అది మన సనాతన ధర్మ వైదిక పద్ధతి. కాబట్టి ఎప్పుడైతే మన రాష్ట్రము, మన సమాజంలో హిందూ ధర్మం అనేది ప్రచరిస్తుందో, సనాతన ధర్మం అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనిషి తన మనుష్యత్వాన్ని తెలుసుకుంటాడు అన్న భావనతోనే మనము హిందూ రాష్ట్రాన్ని చేద్దాము అంటున్నాం. కానీ ఎవరిని ఎక్కడికి మనం పంపించేది మన పద్ధతి కాదండి. మనం చూసాం కదా, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి భార్య ఎవరంటే నాంచార్యం కదండి. మన దగ్గర ఎక్కడ కూడా రస్ఖాన్ గారు సాక్షాత్ కృష్ణ భక్తుడు. కాబట్టి మనము జాతి విభేదాలు ఎప్పుడు మనం చేయలేదండి. భగవద్గీత ప్రారంభం కూడా ఎక్కడ అవుతుంది అంటే ఫర్గెట్ అండ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ నాట్ దిస్ బాడీ, నువ్వు ఈ శరీరం కాదు అని అక్కడి నుంచి మన ఆధ్యాత్మం ప్రారంభం అవుతుంది. కానీ మనం ఈ శరీరం నేను అనంగానే చూడండి మనకి ఈగో వస్తుంది. నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను ఒక బ్రాహ్మణుడిని, నేను ఒక హిందువుని, నేను ముస్లింని, ఇవన్నీ మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము? ఇది నేను అంటే ఈ శరీరం నేను అనంగానే మనం ప్రారంభం చేస్తున్నాము. బట్ దేవుడు మనకు ప్రారంభం ఎలా చేశాడు?
వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పాపక. ఆ శరీరం నువ్వు కాదు నాయన, ఆ శరీరంలో వచ్చిన నువ్వు జీవాత్మ మాత్రమే, వచ్చి నువ్వు మంచి చేయడానికి వచ్చావు ఇక్కడ అని అక్కడి నుంచి మనం ప్రారంభమవుతుందండి. సో జర్నీ టువర్డ్స్ ఇన్సైడ్, లోపలికి మనకు తీసుకెళ్ళే ఆధ్యాత్మమే మన సనాతన వైదిక ధర్మ ఆధ్యాత్మము. మరి చెప్పండి, ఇలాగ ఇక్కడ చూసారా? మన ప్రవచనాలు చూడండి ఓపెన్ గ్రౌండ్స్లో ఉంటాయి, మన ఇల్లు చూడండి ఓపెన్గా ఉంటాయి. ఎవ్వరు విన్నా కూడా సృష్టిలో ఖచ్చితంగా సుఖాల్ని సంతోషాన్ని మాత్రమే పంచే ధర్మం కాబట్టి ఈ సనాతన ధర్మ ప్రచారం ఎక్కువగా జరగాలని ఎప్పుడు మనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి తెలుసుకోండి, సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. లక్ష్మి శ్రీలక్ష్మి ఇలాగా తప్పుడు మార్గంలో చేసిన తర్వాత కూడా నాకు సుఖం దొరుకుతుంది అంటే ఎక్కడ కూడా మన శాస్త్రాల్లో దేవుడు అంగీకరించడు. తప్పు మార్గం చేశావు అంటే అశుభాలే జరుగుతాయి. అలాగా ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు, స్వామివారి మాల మనకు శ్రీని ప్రసాదిస్తుంది స్వామి అంటున్నారు అన్నమాట. అందుకోసం మన దగ్గరికి చూడండి, ప్రసాదం రాగానే నించొని మనం తీసుకుంటాం. ప్రసాదం వచ్చింది అనగానే నించొని దాన్ని నమస్కరించి మనం తీసుకుంటాం. రీసెంట్గా మనం చూసాం కదండి, కొంతమంది కాళ్ళతో మన అమ్మవారి విగ్రహాన్ని తనడము ఇలా చేస్తుంటారు కదా. అప్పుడు ఏమవుతుంది, మనకు బాధ కలుగుతుంది. అయితే కొంతమంది అడుగుతున్నారు, ఏంటిది మీ అమ్మవారిని ఇలా కాళ్ళతో తన్నేసి దాంట్లో అమ్మవారు ఉంటుందా? అది రాయి అంటారు. ఆవిడ రక్షించుకోలేదా అంటారు. కానీ మన సనాతన ధర్మము ఎట్లాంటిది, ఇప్పుడు అలా చేసిన తర్వాత కూడా అండి ఒక జాతి వాళ్ళు ఇలా చేశారు అని మన సనాతన ధర్మంలో ఎక్కడన్నా మీరు చూసారా? దట్ వాళ్ళు ఇలా మన గుడిని తన్నారు కదండి, మీరు కూడా వెళ్ళి తనండి అంటే తన్నలేమండి మనము. ఒక రాయికి ఒక స్టూల్కి కూడా మనం కాళ్ళు తాకితే వెంటనే దాన్ని నమస్కరిస్తాము. మన సనాతన ధర్మ పద్ధతి. మీకు ఇంట్లో సంస్కారం ఉంటే తెలుసు, చిన్నప్పటి నుంచి అమ్మవాళ్ళు మనకు చెప్తారు కదండి, గ్లాస్కి కాళ్ళు తాకింది, స్టాండ్కి కాళ్ళు తాకింది, నమస్కారం చేయనన్న కాళ్ళతో దేన్ని ముట్టుకోవద్దు అంటారు. అంటే ప్రతి జడ వస్తువులో దాంట్లో ప్రాణం లేదండి. ఒక జడ వస్తువులో కూడా మనం పరమాత్మని చూసి మన సంస్కారము మన జడంలో కూడా, అది జడం కావచ్చు, మీరు రాయిగా చూడొచ్చు, కానీ రాయిలో కంకరమే శంకర్ హే, రాయిలో కూడా మనము శివుడిని చూస్తాము, పరమాత్మని చూసే సంస్కారం మనది. కాబట్టి వాళ్ళు అలా చేశారు అని మనం తన్నలేము. ఎందుకు అంటే వాళ్ళకి ఆ విగ్రహంలో మన అమ్మవారిని వాళ్ళ కాలు తన్నొచ్చు, కానీ మనం అక్కడ ఒక్కటే కాదండి, మనం అణువులో మనం పరమాత్మని చూస్తామన్నమాట. కాబట్టి ఇది మన సంస్కారం, ఇది మనం తెలుసుకోవాలి. ఇలాంటి జ్ఞానము ఇలాగ అంటే ఎవరికైనా చెడు చేయమని మన శాస్త్రం ఎప్పుడు కూడా చెప్పలేదండి. మన శాస్త్రం ఇప్పటికీ ఒకటే చెప్తుందన్నమాట, ఎదుటి వాళ్ళని నువ్వు రెస్పెక్ట్ చెయ్యి, ఎదుటి వాళ్ళని నువ్వు మానము సన్మానము ఇవ్వు. కానీ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మన ధర్మం గురించి తప్పుడుగా ప్రచారం అనేది చేస్తున్నారు. అమ్మవారు ఆమెను రక్షించుకోలేదా అంటే, అమ్మవారు స్మరణ మాత్రేనా అంటే సంకల్ప మాత్రేనా సంపూర్ణ సృష్టిని, ఒక దేవత సంపూర్ణ సృష్టిని ఒక్క క్షణంలో సృష్టి చేయగలుగుతుంది, నాశనం చేయగలుగుతుంది. అలాంటి శక్తి ఉన్న వారిని మనం పరమాత్మ అంటాం. మరి ఎందుకంటే అంత కామ్గా ఉన్నారు, ఎందుకు అమ్మవారు ఏం చేయలేదు? ఎందుకు అంటే షీ వాంట్స్ హర్ డివోటీస్ టు కమ్ ఇన్ టు యాక్షన్. నేను వస్తాను, సరే నేను వస్తే ఏంటి, నేను వచ్చే అవసరం కూడా లేదు, సంకల్ప మాత్రంతో సృష్టిని నేను సృజింపగలుగుతాను, నేను ఏం చేయలేను, కానీ నువ్వేం చేస్తావు నా కోసము అని మనల్ని అమ్మవారు అడుగుతున్నారు. మనం ఏం చేయాలండి? సృష్టిలో, సమాజంలో, మన దేశంలోనే కాదండి, ఎక్కడన్నా కూడా శాంతి కావాలి అంటే సనాతన ధర్మ ప్రచారం మాత్రమే చేయాలి. భగవద్భక్తి మాత్రమే ప్రతి మనిషికి శాంతిని ప్రసాదిస్తుంది.